16వ అధ్యాయము 13వ వచనము యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యము. ఈరోజు లోకంలో కనుమరుగొచ్చున్నది ఏమిటి అంటే సత్యమే. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. నిజమనేది ఒకరు చెప్పి అబద్ధం అనేది 10 మంది చెప్తే అదే నిజం అనుకునే పరిస్థితిలో లోకం ఉన్నది. నిజం మౌనమై ఉండగా అబద్ధమే నిజమని కేకలు వేస్తున్న కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు లోకంలో ఎన్నో మార్గాలు, అసత్య మార్గాలు నెలకొని ఉండగా ఆ చీకటి మార్గాల్లో, అసత్య మార్గాల్లో, నామకార్థ మార్గాలు అనేకులు నడుచుచూ ఉండగా సత్యమైన క్రీస్తు, మనలను స్వతంత్రులుగా చేయు సత్యమైన క్రీస్తు, మనలను విడిపించు క్రీస్తు, ఆ సత్యములోనికి నడిపించగలిగినది ఎవరు? ఆ సత్యములో మనలను నిలపగలిగినది ఎవరు? ఆ సత్యము చేత మనలను ప్రక్షాళన చేయగలిగినది ఎవరు? ఆ సత్యము చేత మనలను వెలిగించగలిగిన వారు ఎవరు? ఆ సత్యములో మనము నడుచుటకు మనకు సహాయము చేయగలిగినది ఎవరు అనగా పరిశుద్ధాత్ముడు. For you to walk into the fullness of the truth, you need the Spirit of the Lord. నీవు సర్వసత్యములోనికి నీవు నడిపింపబడడానికి నీకు కావలసింది దేవుని ఆత్మ. అందుకనే ఆ ఆత్మను నీలో నివసింప చేసుకున్నావా? ఆ ఆత్మకు నీవు నివాసమై ఉన్నావా? ఆ సత్య అవగాహన నీవు కలిగి ఉండి, ఒకవేళ నీవు సత్యాన్వేషకుడు అయితే సత్యావగాహన నీకు కలుగుటకు, సత్యానుభవములో నీవు నిలుచుటకు నీకు కావలసింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చేయుచున్న పనుల్లో ఒక పని, నిన్ను సర్వసత్యములోనికి ఆయన నిన్ను నడుపుచూ ఉన్నాడు.